What is this? This is Hendas is heavy Sala. What is this? What Pinny? What happened? Why you are serious? ఏంటి అంత సీకడగా ఉంది ఇంతకీ? Wow! I'm Bhargav from Boston City and I don't like villages actually. But after removing the pets, village is also looking good. Is it Bapatla? ఈ రోజు థీము సిటీ థీమ్ అంటే కూతంత ఇంగ్లీష్ వాడాలంతే. మొత్తం ఇంగ్లీష్ వాడకండి, నాకు కూడా రాదు. లెట్స్ స్టార్ట్. బామలు సత్య బామలు క్వశ్చన్ అడగాలి కదా ఇప్పుడు ఇంగ్లీష్ లో. తెలుగులో అడిగేద్దాం అబ్బాయి, ఇంగ్లీష్ లో క్వశ్చన్ కొంచెం కష్టం. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కాళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. డోంట్ సే ఆన్సర్స్ పబ్లిక్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ సే సీక్రెట్. దా. హలో ఆంటీ. అక్క. అక్క ఇస్ ఆంటీ, బోత్ ఆర్ నాట్ సేమ్. నాట్ సేమ్. ఓకే సిస్టర్. ఓకే. కాళ్ళు లేవుగా నడుస్తుంది, కాళ్ళు లేవుగా చూస్తుంది. మేఘం. రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. చెట్లు లేని వనం. రండి. పేరేంటండి? పరమేశ్వరి. పరమేశ్వరి గారు, పరం గారు చెప్పండి. చెట్లు లేని వనం. యవనం. ఓ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. ఒక 30 సెకండ్స్ లో ఫుల్ ఇంగ్లీష్ కుమ్మే గిఫ్ట్ గెలిచిన ఆనందంలో. Johnny, yes papa, eating sugar, no papa, telling lies, no papa, eating sugar, yes papa. Open your mouth. ఎనివే కంగ్రాట్స్. ఓకే, మరి ఇదే హుషారుతో ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబ్. ఏంటి అసలు హల్మితి హబీబ్ ఏం చేస్తామని చెప్పు. టంగ్ ట్విస్టర్ ఇస్తారు, మేము చెప్పాలి. అది నేను చెప్తావా మరి? మీరు రండి, ఫస్ట్ ఇటు ఉన్న వాళ్ళే. రెడీ. ఏం పేరండి? శ్యామాంజలి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అని అనకూడదు, మా ఆయన గారిని ఏడిపిస్తుంటాను. ఐ కుకింగ్, ఐ వాషింగ్ క్లోత్స్ అండ్ ఐ డబుల్ వాషింగ్ మై హస్బెండ్. You say that's okay. I'll ask again. Shyamanjali, what you doing? అయ్యో నవ్వుతుందేంటి? చెప్పు. ఐ వాషింగ్ మై హస్బెండ్. ఐ టేకింగ్ అప్పడాల కర్ర అండ్ హిట్టింగ్ మై హస్బెండ్ హెడ్. హీటింగ్ ఆన్ స్టవ్ అండ్ పుట్టింగ్ మై హస్బెండ్ హ్యాండ్. వద్దులే, దీనికి నాకే సంబంధం లేదు మధ్యలో. నగరం నడిబొడ్డున బిల్డింగులు, నగర శివార్లలో వెల్డింగ్లు. ఫాస్ట్ గా. నగరం నడిబొడ్డున బిల్డింగ్స్, నగరం శివార్లో వెల్డింగ్స్. బిల్డింగ్స్ వెల్డింగ్స్. ఇంగ్లీష్ మీడియం. ఓకే ఓకే, రెడీ. ఫాస్ట్. ఏంటి మర్చిపోయావా? నగరం నడిబొడ్డున బిల్డింగ్స్, నగరం నడిబొడ్డున బిల్డింగులు, నగర శివార్లలో వెల్డింగ్లు. ఫాస్ట్ గా. నగరం నడిబొడ్డులో బిల్డింగ్స్, నగరం శివార్లో వెల్డింగ్స్. నగరం నడిబొడ్డులో బిల్డింగ్స్, నగరం శివార్లో వెల్డింగ్స్. ఫాస్ట్ గా. నగరం నడిబొడ్డులో బిల్డింగ్స్, నగరం శివార్లో వెల్డింగ్స్. నగరం నడిబొడ్డులో బిల్డింగ్స్, నగరం శివార్లో వెల్డింగ్స్. నగరం నడిబొడ్డులో బిల్డింగ్స్, నగరం శివార్లో వెల్డింగ్స్. సూపర్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జీనా తమన్. తమన్నా. అమన్నా. తమన్నా లక్క. యు ఆర్ సిస్టర్ ఆఫ్ తమన్నా. జీనా తమన్ బాలీవుడ్ హీరోయిన్. ఐ నో. మై యామ్ టాలీవుడ్. మై యామ్ టాలీవుడ్. యు నో ఇంగ్లీష్ వెరీ వెల్. నో నో నో. లిటిల్ బిట్. ఓకే, అయితే ఐ లాస్ట్ క్వశ్చన్. నువ్వు ఇప్పుడు అక్కడి నుంచి ఏమన్నా ఇక్కడ రమ్మంటే ఏమనాలి? కుదరాయే కుదరాయే. ఓయమ్మ, హిందీలోకి వెళ్ళిందండి. ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో చెప్పాలా? కమ్ము. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటే ఎవరినైనా? నేను అటు వెళ్ళి ఇటు కమ్మింగ్ అని చెప్పు. నేను అటు వెళ్ళి ఇటు కమ్మింగ్ అని చెప్పు. నా ఇంగ్లీషే బెటర్. ట్రాఫిక్ లో హారన్ల మోత, ఫుట్పాత్ పై బిర్యానీ రైతా. ఫుట్పాత్ పై బిర్యానీ రైతా. ట్రాఫిక్ లో హారన్ల మోత, ఫుట్పాత్ పై బిర్యానీ రైతా. చెప్పు. పోయింది. ట్రాఫిక్ లో హారన్ల మోత, ఫుట్పాత్ పై బిర్యానీ రైతా. ఫాస్ట్ గా. ట్రాఫిక్ లో బిర్యానీ. ట్రాఫిక్ లో హారన్ల మోత. తర్వాత ఎవరు చెప్తారు? బావగారు వచ్చా?
ట్రాఫిక్ లో హారన్ల మోత, ఫుట్పాత్ పై బిర్యానీల రైత. ఇగో ఇది లాస్ట్ ఛాన్స్, ఈసారి చెప్పకపోతే బావగారు అక్కడి నుంచి నువ్వు పనిష్మెంట్ ఇవ్వరా బాబు ఎందుకు ఆహా, అంటున్నారు? అట్లా కాడ పెట్టమన్నారు కదా. నువ్వు పెడతావు కదా ఆయనకి పాపం. ట్రాఫిక్ లో హారన్ల మోత, ఫుట్పాత్ పై బిర్యానీ రైత. నువ్వు ట్రాఫిక్ ఆగు, లో నువ్వు అక్కడే హారన్ల ఆగు, నువ్వు మోత. ఆగు, నువ్వు కళ్ళు మూసుకో. I'll give a surprise. Hi, how is Singapore? ఐఎమ్ సింగపూర్. Now you are from Singapore. ఓకే. What you eat? అన్నం. గడ్డి. నువ్వు యు ఆర్ ఫ్రమ్ సింగపూర్ కదా, అక్కడ బావగారు ఉన్నారు, మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. కుర్రాడు బాగున్నాడు, ఇంగ్లీష్ లో ప్రపోజ్ చేయాలి. అబ్బో. హే ప్రసాద్, లుక్ ఎట్ మీ. I love you. ఐ లవ్ యూ. సూపర్, అలానే ఉంచుకో అక్క, బాగుంది. రండి. ఏం పేరండి? అనిత. బావగారి పేరేంటి? కృష్ణ. సెలవు రోజుల్లో ఖాళీ రోడ్లు, సెలవు రోజుల్లో ఖాళీ రోడ్లు, స్టాప్ కి సైన్ బోర్డులు. స్టాప్ కి సైన్ బోర్డు. రెండు కలిపి చెప్పు, ఇప్పుడు అయింది. సెలవు రోజుల్లో ఖాళీ బోర్డులు, స్టాప్ కి సైన్ రోడ్లు. సెలవు రోజుల్లో ఖాళీ. ఇప్పుడైనా బావగారు నేను పాట పాడమని అడిగారా? లేదండి, ఆ డేర్ ఆయన చేయలేదన్నమాట. చేయలేదండి. ఇంగ్లీష్ లో బావగారి కోసం పాట పాడాలి నువ్వు. ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ వరల్డ్ స్కై, లైఫ్ ఐ డైమండ్ ఇన్ ది స్కై. పాట అంటే ఇది పాట. అది పాటే కదండి, రేమే కదా అది. ఆన్ దిస్ నోట్ ఒకటి చెప్పాలి, అది రేమ్ కాదు రైము. నా ఇంగ్లీషే బట్లర్ ఇంగ్లీష్ అంటే మా అక్క ఇంకా రెడీ. ఇంతకీ మనం మర్చిపోయాం. సెలవు రోజుల్లో వద్దులే, నీ ఇప్పుడు నేను అది గుర్తు చేసి ఆ ప్రయోగం చేయ తెలుసుకోలేదు. గట్టిగా చెప్పట్లో. ట్రాఫిక్ లో హారన్ల మోత, ఫుట్పాత్ పై బిర్యానీ రైతా. ట్రాఫిక్ లో హారన్ల మోత, ఫుట్పాత్ లో బిర్యానీ రైతా. ట్రాఫిక్ లో హారన్ల రైతా. రైతా ప్యాకెట్లు తీసుకెళ్లి హారంలో పడేసింది. ఇది కంప్లీట్ ఇంగ్లీష్ లో చెప్పు. ఇన్ ట్రాఫిక్. ఇలా ఒరిజినల్ ఇంగ్లీష్ మాకు వద్దు, బట్లర్ ఇంగ్లీష్ కావాలి. అయితే పనిష్మెంట్ ఇవ్వాలి, ఆగు నువ్వు. ఇప్పుడు ఒక బాలయ్య బాబు డైలాగ్ ఇంగ్లీష్ లో చెప్దాం. 10 మందితో రా. కమ్ విత్ 10 people. 10 సార్లు రా. కమ్ 10 times. 10 పెంచుకొని రా. ఇంక్రీజ్ 10 by 10. I don't care. I don't care. మిస్టర్ వీరశంకర్ రెడ్డి. మిస్టర్ వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పిక్కేస్తే ఇంగ్లీష్ లోనా తెలుగులోనా? ఇంగ్లీష్ లో. ఇఫ్ యు థింక్ దట్ ఈస్ ఎ ప్లాంట్ అండ్ రిమూవ్ ఇట్, పీక కోస్తా. ఐ విల్ కట్ యువర్ నెక్. ఓకే, సూపర్. సెలవు రోజుల్లో ఖాళీ రోడ్లు, స్టాప్ కి సైన్ బోర్డులు. ఇంకా మళ్ళీ చెప్పను నేను, చెప్పు. సెలవు రోజుల్లో ఖాళీ బోర్డులు, స్టాప్ నా సెలవు రోజున ఖాళీ రోడ్లు, స్టాప్ నా సైన్ బోర్డులు. ఫాస్ట్ గా. సెలవు రోజున ఖాళీ రోడ్లు, సెలవు రోజులో ఖాళీ రోడ్లు, స్టాప్ నా సైన్ బోర్డులు. సెలవు రోజులో ఖాళీ రోడ్లు, స్టాప్ నా సైన్ బోర్డులు. సెలవు రోజులో ఖాళీ నన్ను చూడు, రోడ్లు. పడి చూడు, నాకు భయం వేస్తుంది. రెడీ, ఫాస్ట్. సెలవు రోజుల్లో ఖాళీ రోడ్లు, స్టాప్ నా సైన్ బోర్డులు. సో మరి ఎరగదీసి ఎంటర్టైన్ చేసి ఫుల్ టు ఫుల్ కుమ్మేసి హల్మితి హబీబ్ లో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. హలో, ఐఎమ్ ఫ్రమ్ సింగపూర్. కంగ్రాచులేషన్స్. అబ్బో, చెప్పిందమ్మా వయ్యారి. కంగ్రాట్స్, గట్టిగా చెప్పట్లు. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. 10 times కమ్, 10 కమ్. రేపు పొద్దుట పెళ్లి చూపుల్లో కూడా 10 మంది పెళ్లి కొడుకులు కావాలంటదే ఏంటో గోల. కంగ్రాట్స్. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి,
ఓ శివంగి గేమ్ కి సెటప్ రెడీ ఆల్రెడీ. గేమ్ ఏంటో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇద్దరు ఉన్నారు ఈ టీమ్ లో. ఒకరికి నేను బ్లైండ్ ఫోల్డ్ పెడతాను, ఆ తర్వాత నెత్తి మీద ఇది పెడతా. సో ఇక్కడ ఒక నీడిల్ ఉంది కదా, సో మీరేం చేయాలి అంటే మీరు ఆ బాల్ ని అలా పైకి ఎగరేసి వచ్చి ఈమెను తీసుకెళ్లి ఆ బాల్ ని పేల్చాలి. ఓకే, ఫాస్ట్ గా నేను ఇచ్చే 1 minute లో ఎన్ని బాల్స్ పేలితే మీకు అంత స్కోర్. ఓకేనా? మీ మీదే ఉంటది, తనకి ఏం కనపడదు, మీరే ఆడాలి మొత్తం అంతా. మీరు రెడీయా? రెడీ. రెడీ 3, 2, 1 గో. రెడీ. అరే కింద పడిపోయింది. మళ్ళీ 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 అనుకున్నా. ఆమెను తీసుకెళ్ళి బెలూన్ తీసుకెళ్తున్నాం ఆమె మీదకి. వన్ పైకి పైకి ట్యాప్ 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 తీసుకెళ్ళు. బెలూన్ ట్యాప్ చేయి, మనిషిని తీసుకెళ్ళాలి. ఇంకా పైకి ట్యాప్ చేయి. అది 2. ట్యాప్ ట్యాప్ ట్యాప్. బెలూన్ ట్యాప్ చేయి, ఆమె తీసుకెళ్ళు. Five, 4, 3, 2, 1. ఓకే సో దర్శిని అండ్ భారతి సో ఎరగదీశారు. 3 బెలూన్స్ పేల్చారు. అసలు నువ్వు చెప్పు, భలే అసలు నువ్వు మనిషివా లేకపోతే మనిషివా అనుకున్నాను తెలుసా నేను. ఎలా భారతి గారు ఎలా చేశారు? అలా చేసింది మా చెల్లెలు. మీ చెల్లెలేనా? అందుకే మెడ పెట్టుకొని జీయా అది ఆ వెనక్కి ఆ ముందుకి తిప్పింది. బట్ మొత్తానికి గేమ్ అలాగే ఆడాలి. మొత్తానికి 3 బెలూన్స్ పేల్చారు. చూద్దాం మరి నెక్స్ట్ టీం 3 బెలూన్స్ కూడా పేల్చకపోతే మనమే విన్నర్స్. ఓకే మీరు వెళ్ళి కూర్చోండి. సో మరి ఇంతకు ముందు బ్యాచ్ 3 బెలూన్స్ పేల్చారు చాలా కష్టపడి. అండ్ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. కల్పన ఫెదర్ తో కిరీటం పెట్టుకొని రెడీగా ఉంది. అండ్ కల్పనని ఆడిస్తూ గేమ్ ఆడేసుకోవడానికి రాణి బాల్స్ తో రెడీగా ఉంది. మరి ఈ బ్యాచ్ వాళ్ళు ఎన్ని బాల్స్ ని పగలగొడతారో రూల్స్ తెలుసు కదా. ఓకే సో రెడీ 3, 2, 1 గో. అది అలా సూపర్. రెడీ మళ్ళీ బాల్ తీ, ట్యాప్ చేయి. గుచ్చాలి. అరే గుచ్చా అదే. 5, 4, 3, 2, 1 స్టాప్. కల్పన గారు అంతా ప్రశాంతంగా బాగా కనపడుతుందా? అనిపిస్తుంది. ఏం జరిగిందంటారు? అటు ఇటు గిర్రని తిప్పుతున్నారు. అటు ఇటు తిప్పుతున్నారు. నేను అదే చెప్పాను జాగ్రత్తగా ఆడు రాణి అంటే, ఆగు కల్పనకి నాకు పెద్ద గొడవ ఉంది, ఎందుకంటే మంచి ఛాన్స్ రాదు అని ఇటు నుంచి అటు నుంచి ఇటు వస్తుంది తెలుసా నీకు. నువ్వు మాత్రం తప్పు కదా, అలాగా తప్పేనా? తప్పేనండి. తప్పేనా? 2 బాల్స్ డ్యామ్ అనిపించారు. ఇంత ముందు బ్యాచ్ 3 బాల్స్, వీళ్ళు 2 బాల్స్. నెక్స్ట్ బ్యాచ్ ఎన్నో చూద్దాం. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే వీళ్ళకి 2 బాల్సే కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ 3 బాల్స్ తో దర్శిని వాళ్ళ బ్యాచ్ ఉంది. చూద్దాం నెక్స్ట్ బ్యాచ్ 4 బాల్స్ పేల్చుతారో లేదో. ఓకే మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే మరి మన థర్డ్ బ్యాచ్ రెడీగా ఉన్నారు, గీతిక అండ్ సాయి కుమారి. సో వీళ్ళ టార్గెట్ అయితే 4 బెలూన్స్ పేల్చగలిగితే వీళ్ళే ఓషవంగా నిలుస్తారు. చూద్దాం ఎన్ని పిలుస్తారో. రెడీయా? 3, 2, 1 గో. ట్యాప్ చేయి తీసుకెళ్ళు. ట్యాప్ చేయి ముందు చిన్నగా. సూపర్. మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళు. అంతే
ఓ సూపర్ 2 మళ్ళీ తీసుకెళ్ళి బ్యాక్. గుడ్ 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 బ్యాక్ బ్యాక్. వావ్ సూపర్. 4 3 2 1. ఓకే, సో మొత్తానికి ఈ బ్యాచ్ గీతిక అండ్ సాయి కుమారి పేల్చారు 5 బెలూన్స్. సో మొత్తానికి గేమ్ లో ఈ రోజు ఓ శివంగిగా గెలిచి గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు గీతిక, కంగ్రాట్స్, అండ్ సాయి కుమారి. ఇక మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు దివ్యసుధ గారు. దివ్యసుధ గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాం సార్. సో మనం మనసులో ఏదైనా చిన్న అలజడి ఉంటే ఎంత బాగున్నాం అని చెప్పినా ఆ బాధ మన ఫ్యామిలీది కాబట్టి చెప్పుకోగలుగుతాం. సో ఏం జరిగింది ఏంటి? మా ఫాదర్, మా మదర్, మా మ్యారేజ్, నేను, మా తమ్ముడు, మా ఫాదర్కి, మా తమ్ముడు, నేను మా డాడీకి చాలా ఎఫెక్షన్గా ఉండేవాళ్ళం. అలాంటిది మా మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మా తమ్ముడికి చిన్న జాబ్ వచ్చిందనమాట. మేము తర్వాత మా డాడీ ఏంది హైదరాబాద్ వెళ్ళారు తను చూడటానికి. బైక్ మీద వెళ్తూ ఉన్నారు ఇద్దరు. యాక్సిడెంట్ అయింది ఇద్దరికి, బాగా సివియర్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మా డాడీ 1.5 month వరకు హాస్పిటల్లోనే ఉన్నారు. బ్రెయిన్ ఇంజూర్ అయింది, లెగ్ ఇంజూర్ అయింది, చాలా సివియర్ కండిషన్లో ఉన్నారు. మా తమ్ముడు 2-3 daysలో కోలుకున్నారు. తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. 1.5 month తర్వాత మా ఇంటికే తీసుకొచ్చాం. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా హస్బెండ్ చాలా బాగా చూసుకున్నారు తనని. నాకు మా నాన్నంటే ఎంత ఎమోషనల్, ఎంత ఎఫెక్షన్ ఉండేదో అది నాకే తెలుసు. ఏదైనా కష్టం వచ్చినా మా ఇద్దరికి చెప్పుకునే వాళ్ళం. అలాంటి మనిషి నాతో లేకపోవడం చాలా బాధాకరం. అలాంటి తను ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్నారు అనుకునే లోపే తనకి కరోనా అటాక్ అయింది 4 yearsకి. తర్వాత ఫస్ట్ కోవిడ్ రావడం మా ఊర్లో మా డాడీకే ఫస్ట్ అన్నమాట. ఆ తర్వాత మా ఫ్యామిలీ మొత్తం 4 families ఉంటాం మా ఊర్లో, మా రిలేటివ్స్ అందరూ. అందరికీ అటాక్ అయింది. తనని లాస్ట్ స్టేజ్లో కూడా చూసుకోలేకపోయాను. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇలాంటిది ఎవరికి సిచ్యువేషన్ రాకూడదు. చాలా మిస్ అవుతున్నాను నేను మా డాడీని. ఏది కావాలన్నా తనతో షేర్ చేసుకునేదాన్ని. మిస్ యూ డాడీ. ప్రతి ఒక్కరికి లైఫ్ లో మీ ఫస్ట్ హీరో ఎవరు అంటే నాన్న పేరు చెప్తాం. అది కొడుకైనా కూతురైనా. సో ఎందుకు అంటే అదొక పెద్ద సపోర్ట్ మనకి. నాన్న ఉన్నాడు అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, నాన్న ఉన్నాడు వెనకాల అని ఒక సపోర్ట్ ఉంటుంది. సో లేడు అంటే అది గుర్తు చేసుకోవడానికే చాలా కష్టం మీకైనా ఎవరికైనా. బట్ అలాంటి నాన్న చివరి చూపు కూడా చూసుకోలేదు అంటే అది నిజంగానే బాధ. గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూనే ఉంటారు. బట్ మీరు మాత్రం ఒక్కటిమా. సో నాన్నకి పిల్లలు అంటే ఎంత ఇష్టం అన్నారు చూసారా. ప్రతి ఫాదర్కి పిల్లలు అంటే ఇష్టం. బట్ ఆయన ఇక్కడ లేకపోయినా ఎక్కడి నుంచి అయినా చూస్తూ ఉంటారు. మీరు ఎక్కువగా బాధపడితే ఆయన మనసు బాధపడుతూ ఉంటుంది. సో ఆయన ఇక్కడ లేకపోయినా మన చుట్టూ ఉన్నారు అనుకోవడం. తమ్ముడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? మంచిగా సెటిల్ అయ్యాడా? సో తమ్ముడు జాబ్, చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా కొడుకు జాబ్ వచ్చిందంటే ఏ తండ్రికైనా హ్యాపీయే. బట్ ఆ హ్యాపీ ఆయనకి ఎక్కువ రోజులు లేకుండా చేశాడు ఆ దేవుడు. సో మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నాన్నగారు అక్కడి నుంచి హ్యాపీగా ఉంటారు. నన్ను మా తమ్ముడు చాలా బాగా చూసుకుంటారు. మా నాన్న లోటంతా మా తమ్ముడే తీరుస్తాడు సార్. గ్రేట్. సో ఇద్దరు పిల్లలు అంటే చాలా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారు. మా తమ్ముడు బాగా చూసుకుంటారు. ఇలా పుట్టింటికి వచ్చారు. సో తమ్ముడితో అన్ని చెప్పుకున్నారు బాధలు. నాన్న అంటే అందరికీ నాన్నే. అందరి నాన్నలు ఒక సపోర్టే. బట్ పుట్టింటికి వచ్చి వెళ్తున్నారు కాబట్టి హ్యాపీగా నవ్వుతూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం సారీ సీరలతో వెళ్ళాలి. ఓకే,
ఇదండి ఇవాళ మన బాపట్లలో బామలు సత్య భామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి కుమ్మేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్.